వెలుగు పత్రిక కానీ ఏ పత్రికలైనా ఈరోజు వీళ్ళ దీక్షలు మీరు ఏమైనా కవర్ చేసినారా? ఒక నమస్తే తెలంగాణ తప్ప అదా వాళ్ళ తీసుకున్నారు కాబట్టి మాట్లాడండి ఎవరన్నా. ఎన్ని ఛానళ్ళలో వచ్చినాయి ఇవి? బైకాట్ చేయాల్సిన నినాదం ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉన్నది. నువ్వు ఉన్నది ఎక్కడున్నారా? మీ ఛానళ్ళు, మీ టీవీలు ఎక్కడున్నాయి? మీ పేపర్లు ఎక్కడున్నాయి? హైదరాబాద్లో లేవా అవి? తెలంగాణ ఊపిరి పీల్చుకుంటలేరా? తెలంగాణ గాలి పీల్చుకుంటలేరా? మీరు తెలంగాణ నీళ్ళు తాగుతలేరా? తెలంగాణ భూమిని వాడుకుంటలేరా మీరు? 40 మంది చచ్చిపోతే ఏ పేపర్ రాసిందిరా మీరు? ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణలో నిజంగా మా అధికారంలో మేము వస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 1000 లక్షో ఎడ్ల బండ్లు తీసుకుపోయి మరి మొత్తం రామోజీ ఫిలిమ్స్ దున్నుతానని చెప్పిండు. కానీ అది వచ్చే రోజుల్లో మాత్రం వీళ్ళతో ఇదే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అవి దున్నబడతాయి. అవి ఇంతగా ఈరోజు ఎందుకు వేలేసిండ్రు? రిటైర్ అయిన ఉద్యోగులను ఎందుకు వేలేస్తుండ్రు మీరు? ఎందుకు మాట్లాడతలేవు? దీని వెనుక ఉన్న కుట్రకోణం ఏంటంటే, నేను ప్రెస్ మీట్ పెట్టిన, వీక్ ప్రకాష్ గారు మాట్లాడే ముందు ప్రెస్ మీట్ పెట్టినాం. ఆ ప్రెస్ మీట్ మీరు ఫాలో అయ్యిండ్రు, కాకపోతే లింక్ కూడా పెడతా. ఎక్కడ పెట్టినా ప్రెస్ క్లబ్లో పెట్టిన. ఈరోజు రిటైర్ అయిన వ్యక్తుల పైసలు రాజ్యాంగంలో అవన్నీ ఉంటాయి. నేను మీకు కాగ్ రిపోర్ట్ చూపించిన. ఇవాళ ఏ మొగోడు, ఏ మునగాడు, ఏ ఆపోజిషన్ లీడర్ కానీ ఎవరు కానీ చూపించలేని మాట్లాడిన అంశాలు నేను మొత్తం బయటికి తీసుకొని వచ్చి వీళ్ళని ఎందుకు పైసలు ఆపుతున్నారు అని చెప్పేసి నేను చూపించిన. అంతేకాకుండా తెలంగాణ ఆదాయం చూపించిన. ఆదాయంలో వచ్చినాక ముందు నువ్వు అప్పులు సప్పులు పథకాలకు ఇచ్చే ముందు ఈరోజు ఇవ్వవలసిన పైసలు ఈరోజు అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద రిటైర్ ఉద్యోగుల జీతాలు కానీ, పిఆర్సీ కానీ, డిఏలు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈరోజు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఉన్నదనే ప్రెస్ మీట్ పెట్టిన. అవన్నీ ఉన్నాక కూడా ఈరోజు ఎందుకు ఇస్తలేరు మీరు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంది అని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని వి ప్రకాష్ గారు ఏకీభవించారు. మొన్న ఇన్నారెడ్డి గారు కూడా ఏకీభవించారు. దీనిపైన పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు దానిపైన, ఇది ఏనాడో జరిగిందని. సరే, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు పోయిండు. వి ప్రకాష్ గారు అయితే ఉన్నారు. ఈరోజు దాని వెనుక జరిగినటువంటి కుట్ర ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ అంటే రాజ్యాంగంలో ఉన్న ఒక్కొక్క భద్రత ఏంటంటే, ఉద్యోగులకు ఉన్న భద్రత ఏంటంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈరోజు తెలంగాణ అంటే ముఖ్యమంత్రి, అందుకనే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడికి పోయినా ఏమంటారంటే, ఒకటి ఆయన ఒక డైలాగ్ కొడతారు. ఏం కొడతారు ఒకసారి వినిపిద్దాం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, గుర్తలేదు, పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. అవును, ఇగో ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు. నేను చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటట్టుగా చూస్తుండ్రు. ఈరోజు రాష్ట్రం దివాళా తీసింది, తెలంగాణ ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతిన్నది అని చెప్పేసి చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, నేను రేపచెల్లి ఆదాయం ఎక్కడెక్కడ వస్తుందో, ఎక్కడెక్కడ కావాలని వీళ్ళ ఆదాయం రాకుండా అవి ప్రజా ఖజానాకు కానీ ప్రభుత్వ ఖజానాకి పోకుండా వీళ్ళ జేబులో ఎట్లా దారి మళ్లించుకుంటుండో నేను రేపచెల్లి ఒక్కొక్క దగ్గర నేను అవి చూపెడతా. ఎక్కడెక్కడ ఏవి స్పాట్లలో తీసుకుపోయి చూపెడతా. ఈ డబ్బులు ఖజానాకు చేరేటి ఇవి రాకుండా ఏ విధంగా వీళ్ళు దిగమింగుతుండ్రో నేను ఖచ్చితంగా చూపెడతా. నంబర్ 1, ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తుండు? ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ పైన ఉన్నటువంటి ఆదాయం దేని మీద లేదు. ఈరోజు 2000 కిలోమీటర్ల వెడల్పున నువ్వు దీని సరిహద్దును ఈరోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీ నువ్వు విస్తరింపజి దేనికోసం చేస్తున్నావు? ఫ్యూచర్ సిటీ అట్టర్ ఫ్లాప్, మొన్న గ్లోబల్ మీట్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి 2 ఆఫీసర్లను ఈరోజు సస్పెండ్ చేసినావు. దేనికోసం చేసినావు నువ్వు సస్పెండ్? ఈరోజు సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేసిన 2 జయేష్ రంజన్, వెంకటరామరెడ్డిని 2 ఆఫీసర్లను ఈరోజు వాళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఫ్లాప్ అయిందని ఈరోజు నువ్వే అంటున్నావు. నా దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు అని చెప్పి చెప్తున్న నీరు ఈరోజు నిన్ను చూసిన తర్వాత దాదాపు 89 క్రిమినల్ కేసులున్న నిన్ను, 420 కేసులున్న నిన్ను ఎవరు నమ్మి పైసలు ఇస్తాడు? ఎవరు ఇయ్యరు. మరి నీ వెనక పనిచేస్తున్న బ్రెయిన్ ఎవరిది? ఈరోజు నీకు తెలంగాణ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు మనం డైలీ పెట్రోల్ పోసుకునే ఒక ఆదాయం చెప్తా, అన్ని ఆదాయాలు చెప్పడానికి మనకు టైం లేదు. మనం కూడా చెప్తా, రోజు పెట్రోల్ పోసుకుంటాం.
పెట్రోల్ మీద జిఎస్టీ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నది. ఆ జిఎస్టీ 30 రూపాయలు వాళ్ళకు పోతే 30 రూపాయలు తెలంగాణకు వస్తుంది. ఈ విధంగా ఎన్ని లీటర్ల పెట్రోలు ఈరోజు డీజిల్ కానీ ఎంత అమ్ముతుండ్రు, దాని మీద ఎంత జిఎస్టీ, ఒక జిఎస్టీ మీద ఆదాయమే లెక్కలేసుకొని చెప్పండి. ఈరోజు ఆ ఆదాయంతో వీళ్ళకు మొదటి పాయింట్ రాజ్యాంగంలో ఉన్నది, ఫస్ట్ది ఫుల్ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ది ఏమున్నది, ఈరోజు పిఆర్సీ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా అందులో ఉంటుంది. ఏది కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది. దీని మీద కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ రోజు ఏమని చెప్పినా అంటే, దీని వెనుక కావాలనే వీళ్ళ జీతాలు ఇస్తలేరు, ఈరోజు తెలంగాణ దివాలు తీసిందనే తట్టుగా ఈరోజు మొత్తం చర్చ పోవాలి. కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఆ పరిస్థితి బాగలేదు. ఈరోజు 40 మంది ఉద్యోగులు అంటే మరణాల పైన ఈ దొంగ న్యూస్ పేపర్లు కానీ టీవీల డిబేట్లు కానీ ఎందుకు జరుగుతలేవని అంటే, ఈరోజు తెలంగాణలో మొత్తం కేసీఆర్ ఆల్రెడీ దీన్ని ఆ కాళేశ్వరం పేరుతోని, మిషన్ భగీరథ పేరుతోని, ఈరోజు వివిధ పథకాల పేర్లతోని ఆయన మొత్తం సర్వనాశనం బట్టి చేసిండ్రు. ఈరోజు ఖజానాల పైసలు లేకుండా చేసిందని ఈయన చూపించే ప్రయత్నం. సెకండ్, ఈయన కూడా అప్పులు చేసుకుంటే అప్పులు తీర్చే బదులు అప్పులు పెంచుకుంటూ పోయే ప్రయత్నం. ఈరోజు రిటైర్మెంట్లో పైసలు ఆపడం, పిఆర్సీ ఆపడం, డిఏలు ఆపడం. ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఖాళీలను నింపకపోవడం. ఈరోజు 14,000 మంది రిటైర్ అయితే 14,000 పోస్టులు నింపాలి కదా. ఈరోజు ఆ 14,000 పోస్టులు నింపకపోవడం, ఎక్కడి పోయినా ఈ ముసలి కన్నీ పెట్టడం. మళ్ళీ నేను 1,79,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు తీసుకొని వచ్చిన దావోస్కి వెళ్ళి అని ఈయననే ప్రచారం చేసుకుంటారు. గ్లోబల్కి వెళ్ళి ఇన్ని 2 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు వచ్చేసినాయి అంటారు. మళ్ళా దొంగ ఏడుపు ఏడుస్తారు, మనకు రూపాయలు లేదు ఈరోజు అని తెల్లారులేస్తే ఏడుస్తారు. మరి ప్రతి విషయంలో ప్రతి దానిపైన వస్తున్న ట్యాక్స్ పైసా కానీ, లేకుంటే మన ఏవి ఇంటి పన్ను కానీ, నల్లా పన్నులు కానీ, వివిధ రకాలుగా మీరు వసూలు చేసే పైసలన్నీ ఈరోజు ఎక్కడికి పోతున్నాయి? దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇవాళ కమిటెడ్ బడ్జెట్ కింద ఎక్స్పెండిచర్ కింద ఇవ్వాల్సిన వీళ్ళ పైసలు ఎందుకు ఇస్తలేరు? పోతున్న ప్రాణాలపైన ఎందుకు చర్చుంటలేదు? ఇక నేను ఇవన్నీ అంశాలు దీని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, హైదరాబాద్ టెరిటరీ చేసుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలి. యూనియన్ టెరిటరీ చేయాలనే చాలా సీరియస్ అంశంగా ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ను పగబట్టిండు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పగబట్టిండు. 10 సంవత్సరాలు నాకు ఇక్కడ ఉమ్మడి క్యాపిటల్ ఉండే, కానీ ఇక్కడికి వెళ్ళి నన్ను పంపివేసిండ్రు, ఇక్కడికి వెళ్ళి నన్ను ఎలగొట్టిండ్రు. ఓటుకు నోటు కేసు నన్ను రెండో ముద్దాయిగా చూపించి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోకుండా నేను జైలుకు పంపుతామని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఎలగొడతారు. ఈరోజు కేంద్రంలో ఉన్న సర్కార్ నా మద్దతుతోనున్నది, ఇక్కడున్న సర్కార్ నా మద్దతుతోనే ఉంది. నా శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, నా భూములు ఉన్నాయి, నా బినామీలు ఉన్నారు. ప్లస్ నేను అవమానకరంగా ఇక్కడికి వెళ్ళిపోయినా నాకు లేని హైదరాబాద్ మీకు కూడా ఉండద్దు, నాకు దక్కని హైదరాబాద్ తెలంగాణ కూడా దక్కద్దు. ఈరోజు ఆదాయం లేని తెలంగాణగా, అసలు క్యాపిటల్ సిటీ లేని తెలంగాణగా మిమ్మల్ని కూడా నేను చేస్తా. ఇలా రామారావు అనే రైతు నారాయణ మంత్రి ముందు గుండెలు పలిగిపోయి చచ్చిపోయాడు. దాని మీద అన్ని టీవీలలో వార్తలు వస్తున్నాయి. రియల్గా ఆయన బాధాకరమే. అమరావతిలా ఆయన నా ఇల్లు కూడా పోతుంది, నేను ఎట్లా బతకాలని నిట్ట నిరువున ఆన్నే కూలి, ఆన్నే పడి, ఆన్నే చచ్చిపోయాడు. అన్ని ఛానళ్ళలో రాస్తున్నాయి. 40 మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చచ్చిపోతే ఒక్క పేపర్, ఒక్క టీవీ, ఒక్క ఛానల్, ఒక్క దాని మీద ఎవరైనా రాస్తుందా? ఒక్కడన్నా ఉన్నాడా మన ఎంబడి? ఒక్కడన్నా నిలబడ్డాడా? ఒక్కడన్నా ఉన్నాడా? ఒక స్వరం ఉందా? ఒక గలం ఉందా? ఈరోజు అనాథాలే వదిలేసారు. ఇక చంద్రబాబు కుట్ర కోణాన్ని అంతా బయటపెట్టిన తర్వాత కేంద్రం దీనిపైన బీజేపీ అన్ని రాష్ట్రాలలో అధికారంలో ప్రతి రాష్ట్రంలో పిఆర్సీ అమలు చేసింది. 55% ప్రతి రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసింది. ఈరోజు వాళ్ళు డిఏలు మొత్తం ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడారు, మేము కంప్లీట్గా మేము ఇచ్చేసినాము, అన్ని రాష్ట్రాలు ఇచ్చినాం, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు అని అంటలేదు. ఈ పాయింట్ నేను దాదాపు 2 రోజులకి వెళ్ళి మాట్లాడుతున్న బీజేపీ ఎందుకు క్లెయిమ్ చేస్తలేరు మీరు అని. వాళ్ళు మీడియా ముందుకు రారు, క్లెయిమ్ చేయరు. ఇక ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ముందు పెడతారు. కేసీఆర్ గారు ఫోర్ ఫ్రంట్లో ఉన్నటువంటి ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగుల గురించి మాట్లాడు, వాళ్ళ పైసల గురించి మాట్లాడు, ఉద్యోగం చేసే ఉద్యోగుల డిఏల గురించి మాట్లాడు, ఈరోజు వాళ్ళ పిఆర్సీ గురించి నేను ఉన్నట్టు మాట్లాడుతాను. దయచేసి మీరు ఎవరన్నా హట్ కానీ మీరు ఏమన్నా కానీ బీఆర్ఎస్ నాకు అవసరం లేదు నాకు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం పక్కా నేను ముందు తెలంగాణ ప్రజల ముందు తీసుకొని పోతా.
ఈరోజు మనము ఇన్ని ఏళ్ళు అనుభవించి ఇన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఈరోజు అధికారం ఎంజాయ్ చేసి ఈరోజు ఎవరి వల్ల ఈరోజు అధికారం వచ్చి వాళ్ళనే పక్కన పెడితేనే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉందే ఇంత బాగా చెప్తా వాడు ఎవడైనా సరే తీసుకొచ్చి మార్కెట్ నిలబెట్టుడే. అసలు కేసీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడతాడు, వీళ్ళ సబ్జెక్ట్ అస్సలు ఎత్తాడు, ఏవేవో మాట్లాడతాడు, ఫ్యూచర్ సిటీ మాట్లాడతాడు, అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు. అసలు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చచ్చిపోయినా నాకు తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేసిండు. వాళ్ళ పైసలు ఇస్తలేరా అని చెప్పేసి అసలు పెద్ద యాక్టింగ్ చేసిండు. వాళ్ళ ముచ్చటే అయితే ఎత్తలేదు. ఇది యూనియన్ టెరిటరీ దిక్కు పోతుందా అనే ఆలోచన దాని గురించి కూడా మాట్లాడలేదు, ప్రస్తావన తీయలేదు. ఎందుకు తీయలేదు? ఒక దిక్కు వి ప్రకాష్ లాంటి వారు పెద్ద ఎత్తున మాట్లాడతారు. ఈరోజు దీనిపైన ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒకవేళ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది, ఒకవేళ వీక్ ఉంటే మీరు ఇది నేను మళ్ళీ చేస్తా, కానీ ప్రస్తుతం అయితే నడుస్తుంది, సిగ్నల్ వచ్చిందంతే. అయితే ఒక దిక్కు చర్చ జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ గారు మాట్లాడిన నేను ఏమనుకున్నా, ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు అప్పటిదాకా మాట్లాడు, రేవంత్ రెడ్డి గారు ఒంటికాలు మీద వేస్తాడు, బండబూతులు తిడతాడు. ఒకటి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, మేధావులు మాట్లాడారు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. కేసీఆర్ గారి ప్రస్తావన ఏది కూడా మాట్లాడు, రెండు సంవత్సరాల తర్వాత వస్తాడు. నేను కూడా అన్న ఏంది దీని సబ్జెక్ట్ ఎత్తలే అని, కానీ దీని వెనక ఉన్న కుట్ర కోణం, అదే నా ఇంకో టైటిల్. దీని వెనక ఉన్న కుట్ర కోణము ఏంటంటే కేసీఆర్ గారు ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే, కేసీఆర్ గారు మనం అందరం అనుకుంటా ఉన్నాం ఈరోజు గువ్వల బాలరాజు కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఈరోజు కేసీఆర్ గారు వచ్చే ఎన్నికల్లో బీజేపీతోని పొత్తుకు పోతుండు కాబట్టి బీజేపీకి ఇష్టం లేని ఏవి కూడా ఆయన మాట్లాడతలేడు. ఈరోజు ఆయన కేసులకు భయపడి రేపటి దినాన చంద్రబాబు నాయుడు వాళ్ళంతా ఒకట్టున్నారు, రేపటి దినాన మాకు ఇబ్బంది కలిగిస్తారేమో అని చెప్పి ఈరోజు ఆయన మౌనంగా ఉండి సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా మాట్లాడు. ఇమీడియట్గా ఒక 2 గంట 5 నిమిషాలు, గంట 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెడతాడు. ఆ గంట ప్రెస్ మీట్లో సీరియస్ ఇష్యూస్ ఈరోజు సబ్జెక్ట్ ఎత్తాడు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాన్ని అనుకుంటారు. ఈయనెవరు? ఆయన బీజేపీ మనిషే, రేవంత్ రెడ్డి గారు బీజేపీ దోస్తే, ఆయన ఇమీడియట్గా అందుకుంటాడు. ఆయన అందుకొని ఆయన ఏం మాట్లాడతాడు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? బండ బుతులు తిడతాడు. అంటే ఈరోజు సబ్జెక్టు డైవర్ట్ అయిపోవాలి. అనుకోకుండా మన ఇద్దరు ముఖ్యంగా వి ప్రకాష్ గారు కమిటెడ్ ఫర్ తెలంగాణ లీడరు, ఆయన ఉన్నట్టు జరిగిన కుట్ర కోణం మాట్లాడేసిండు, దాన్ని ఓవర్టేక్ చేసేసిండు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అన్ని ఛానళ్ళలో ప్రెస్ మీట్ వచ్చింది. ఇక ఈ సబ్జెక్ట్ మూలకి వెళ్ళిపోయింది. ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ కానీ ఏది కూడా చర్చకు లేదు. వి ప్రకాష్ గారు మాట్లాడతారు, ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో లేచేది ఉండే, ఒక పెద్ద కదలిక రాష్ట్రంలో వచ్చేది ఉండే, ఒక మరో ఉద్యమం వైపు ప్రకాష్ గారు చెప్పినట్టుగా తెలంగాణ నడిచేది ఉండే. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఈ పిక్చర్ బయటికి వస్తుంది. అది వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టి కొన్ని డైవర్ట్ చేద్దామని చూశారు. అంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్, మీడియాకు ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే, ఒకటి శివాజీ ఇష్యూ, అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం ఇష్యూ, ఇంకా లొట్రం పొట్రం ఇష్యూలు. కానీ ఈరోజు మెయిన్ ఇష్యూలు ఏది రాజమౌళి గారి ఇష్యూ. కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూలు కనబడుతున్నాయి బీజేపీ. కానీ ఈరోజు 40 మంది ప్రాణాలు పోతే ఈ ఇష్యూలకు ఎందుకు కనబడతలేవు? ఇవి ఈ ప్రాణాలకు ఎందుకు విలువిస్తలేరు వీళ్ళు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది యూనియన్ టెరిటరీ కాబోతుంది అనేది దీనిపైన జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ గారికి కూడా తెలుసు. కేసీఆర్ గారు కూడా 101% తెలుసు. ఇది ఎప్పటిలో జరుగుతుందని తెలుసు. ఈయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ విషయం బక్క జెర్సన్కి దృష్టికి ఎట్లా పోయింది, బక్క జెర్సన్కి ఎట్లా దాకింది, ఈయన దీన్ని ఎట్లా బ్లాస్ట్ చేసిండు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారు నేను కదా, కానీ నాకు తెలియకుండా ఎట్లా బయటకు వచ్చింది, ఇది వచ్చే రోజుల్లో నా గుర్తింపుకే ఇబ్బందా అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు బీజేపీకి వెళ్ళి డైరెక్షన్, కేంద్రంకి వెళ్ళి డైరెక్షన్ వచ్చింది. నువ్వు ఇమీడియట్గా డైవర్ట్ చేయి, యూటీ మీద చర్చ జరగద్దు ఎక్కడ. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మరణాలకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డబ్బుకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ను అడ్డం పెట్టి ఈరోజు మేము యూటీ చేయబోతున్నాము. అది ఒకవేళ ఈరోజు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాము, ఉద్యోగాలు చాలామంది మరణిస్తూ ఉన్నారు, వాళ్ళకు పిఆర్సీ ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి మాటికి ఈరోజు మేము దివాళీ తీసినాం, నన్ను కోసినా రూపాయి వెళ్ళది. ఆ క్లిప్పింగ్ నాకు లేదు,
నా దగ్గర కోసిన రూపాయి వెళ్ళది, నన్ను దొంగను చూసినట్టు చూసిండు, నన్ను చెప్పులు కూడా దాచిపెట్టుకుంటున్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్న పరిస్థితి అసొంటిది. ఈరోజు హైదరాబాద్లో ఏఓసి ఉన్నది, హైదరాబాద్లో మిలిటరీ ఉన్నది, హైదరాబాద్లో ఎయిర్ ఫోర్స్ ఉన్నది, హైదరాబాద్లో డిఆర్డిఎల్ ఉన్నాయి, హైదరాబాద్లో ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన అనేకమైన ఇవి ఉన్నాయి. ఈరోజు వాటన్నిటిని కూడా మేము కాపాడుకోవాలంటే దాన్ని యూనియన్ టెరిటరీ చేయాలి. ఈరోజు ఇంతమంది చనిపోయినరు, ఇక్కడ ఉద్యమం ఆర్థికంగా మొత్తం దివాళి తీసిపోయింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ను మేము గుంజుకోవాలి, హైదరాబాద్ను వాళ్ళు లాగేసుకోవాలి. మనం అనుకుంటున్నాం హైదరాబాద్ ఇది యూటీ అయితే మాకు జీతాలు బరాబర్ వస్తాయి, మాకు అన్ని టైంకి బరాబర్ వస్తాయి, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మనం అనుకుంటుండొచ్చు. కానీ ఈరోజు ఢిల్లీలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. ఢిల్లీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు కిరీటం లేని తెలంగాణ అయిపోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త తెలంగాణ తల్లి తయారు చేసిండ్రు. కేసీఆర్ గారు తయారు చేసిన తల్లికి ఏమేమి ఉంటుంది అంటే కిరీటం ఉంటుంది, మంచి పట్టు చీర ఉంటుంది, వడ్డానం ఉంటుంది, కాళ్ళకు కడాలు ఉంటాయి, చేతికి బంగారు గాజులు ఉంటాయి. అర్థమైందా? అంత బంగారం వైడూర్యాలు రత్నాలతో నిండుంటుంది. రేవంత్ రెడ్డి గారు చేసిన బొమ్మ ఎట్లుంటుంది అనంటే అవి మొత్తం దొంగతనం అయిపోతాయి. ఈయన 2 నెలల్లో ఏం చేసిందనంటే బొమ్మ ఎట్లా తయారు చేసినట్టు నేను కిరీటం ఎత్తుకపోతా, నేను వడ్డానం ఎత్తుకపోతా, ఆమె చీర మంచి చీర వేది కాటన్ చీర కట్టి బట్ట చీర ఎత్తుకపోతా, ఆమె కాళ్ళకున్న కడాలు ఎత్తుకపోతా, అవన్నీ ఎత్తుకపోయి ఈరోజు ఉత్త బొమ్మ పెట్టింది. ఆయన చెప్తుంది కదా దొంగను చూసినాడు చూడ నగర ఎఫ్ఐఆర్ పరిస్థితి ఉంది దేశం ముందల. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆర్థికంగా దివాలా దొంగలను చూసినాడు చూస్తుండ్రు అన్న ప్రతినిధులే నువ్వేనా, ప్రతినిధి తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వేనా గొట్టంగాని. కాబట్టి గొట్టం గారిని చూసి ఈరోజు ఎవరు దొంగను చూసిన దొంగ ఏమేమి చేసిండు తెలంగాణ తల్లి బొమ్మ చూస్తే తెలుస్తుంది ఈరోజు తెలంగాణ ఎట్లా చేసిండ్రు. మొత్తం ఎత్తుకపోయిండు, మొత్తం ఎత్తుకపోయి ఈరోజు ఏం లేకుండా చేసిండు. కాబట్టి కుట్ర కొన్నాన్ని ఈరోజు ఎవరిని వీళ్ళని పెట్టుకొని వాడుకుంటారు. కాబట్టి ఈరోజు ఉద్యోగులు ఈరోజు ఫస్ట్ నెంబర్ 1 మనం పత్రికలు మొత్తం బ్యాన్ చేయాలి, ఈ ఛానల్ మొత్తం బ్యాన్ చేయాలి. ఎవరు వీటిని చదవాల్సిన అవసరం లేదు, మేము బ్యాన్ చేసినామని ఖచ్చితంగా పెట్టాలి. దయచేసి నేను చెప్తున్నాగా యూనియన్లు నన్ను ఒక విధంగా సంఘాలు అన్నీ కూడా నన్ను సోషల్ బైకాట్ చేసినాయి. నేను బాజాప్తా చెప్తున్నా, నన్ను సోషల్ బైకాట్ చేసినాయి. ఈ సంఘ లీడర్లకు అందరికి ఆదేశాలు పోయినాయి, ఈయన ఎక్కడ కూడా పిలవద్దు, ఎక్కడ మాట్లాడియద్దు. అది ఇంటర్నల్గా దీని వెనుక పెద్ద కుట్రలో భాగంగా ఇది. కాబట్టి ఇది ఉద్యోగులను నమ్మియాలి. ఈరోజు నేను పెద్ద మనిషి చెప్తున్న ఒక ఇంటర్వ్యూలు విన్నా, కోదండరామ్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర పోయిందంట, కోదండరామ్ గారు మాట్లాడినట్ట బట్టి గారితో వీళ్ళతో మాట్లాడి రిటైర్మెంట్ పైసలు డిఏలు పిఆర్సీలు అన్నీ ఇచ్చేద్దామని చెప్పిందంట. చెప్పినాక అన్ని బ్యాంకులకు వెళ్ళి పైసలు డ్రా చేసుకొని తెచ్చిందంట. అవన్నీ కూడా ఎవరెవరికి ఎంత తీయాలో అన్ని కట్టలు కట్టిందంట. కట్టలు కట్టి అవి లెక్క పెట్టి మొత్తం కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్క పెట్టి బట్టి గారు ఈయన రబ్బర్ బ్యాండ్లు వేస్తుందంట. పక్కన కోదండరామ్ గారు పక్కనే కూర్చుందంట. ఈ యూనియన్ లీడర్ ఆ టైప్లో స్పీచ్ ఇస్తాడు. తెల్లాలేసి సబ్జెక్ట్ ఎవరు మాట్లాడుతుంది ఎవరు కొట్లాడుతున్నా తీయరు, ఎందుకంటే కుళ్ళు కుతంత్రం. ఎంత మీరు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే అంటే నా పేరు తీస్తే నేను లీడర్నే కాను, దయచేసి నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు. నేను ఇది ఎవరు మాట్లాడతలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా, నేను ఎవరు మాట్లాడతలేదు కాబట్టి నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసాడు, మధ్యలో చూడు పిలవకపోవడం, ఇవన్నీ ఎందుకంటే అందులో నన్ను మారల్గా దెబ్బతీసి వీళ్ళ సబ్జెక్ట్ వద్దే వద్దు అని నేను పారిపోయేటట్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. సంఘ నాయకులు చెప్తున్నాను, ఆ రిటైర్డ్ సంఘ నాయకులు వీళ్ళందరూ కాదు. ఇదంతా దీని వెనక కుట్ర ఏంటంటే వీళ్ళ కుట్ర అన్నట్టు ఎట్లన్నా చేసి నేను ఇంతకెళ్ళి పారిపోవాలి. నేను ఏం చేయలేకపోతాను, నా మీద తప్పుడు కేసు పెట్టలేరు, నా మీద ఏమైనా ఇరికిచ్చే ప్రయత్నం చేయలేరు, నా మీద ఏమైనా రైడ్లు చేయలేరు, నన్ను ఏసీబీ ట్రాపులు చేయలేరు, నన్ను లీగల్గా ఏం చేయలేరు. నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నా కాబట్టి, నేను ప్రతిదీ డాక్యుమెంటేతో మాట్లాడుతున్నా కాబట్టి. రిటైర్మెంట్ పైసలు 16,842 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చినాయి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చలేవు, నువ్వు డైవర్ట్ చేసిన సాక్ష్యం డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది కాబట్టి గవర్నమెంట్ నా ఎంటికే కూడా బీకలేకపోతుంది. గవర్నమెంట్ చెప్తున్నా కదా, ఈరోజు నేను పోలీసులకు కూడా బాజాప్తా చెప్పిన, పోలీసు వాళ్ళకి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్లకు కానీ ఎస్ఐలకు కానీ సిఐలకు కానీ వాళ్ళ గుండె నొప్పి వస్తే ఈరోజు వాళ్ళకు ఒక పెరాసిస్ కానీ వస్తే వాళ్ళ యశోదాకు పోనీకి లేదు, అపోలోకి పోనీకి లేదు,
ఈరోజు కిమ్స్కి బోనీకి లేదు అని చెప్పి బాజాప్తా సర్క్యులర్ తీసింది కూడా నేను బయట పెట్టిన. సజ్జనర్ గారు ప్రోటోకాల్ లేకుండా ఏ ప్రోటోకాల్ ప్రకారం ఆయన పక్కన ఏది సినిమా యాక్టర్ని కూర్చోబెట్టి మాట్లాడిండో ఆ రూల్ పొజిషన్ నేను చదివి హోమ్ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చి నేను దాని గురించి మాట్లాడాను. చీఫ్ సెక్రటరీ గారి ఇల్లు విల్లా నంబర్ 41 లంచం కింద తీసుకుపోయి విల్లా ముందు నిలబెట్టి చూపించి నేను మాట్లాడినా. ఏదైనా సాక్ష్యంతో మాట్లాడతా, సాక్ష్యం లేకుండా మాట్లాడా నేను. ఈరోజు రిటైర్డ్ సంఘాల